హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి ఆగస్టు నెల 23వ తారీఖు 2024 అనగా శుక్రవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు 10,700 బస్తాలు బోర్డు మీద రాస్తున్నారండి. 10,700 ఏసీ బస్తాలు. అలాగే మన యార్డ్కి శాంపిల్స్ అరైవల్స్ కూడా దాదాపుగా ఒక 30 నుంచి 40, 50 వేలు లోపే ఉంటాయండి. ఎందుకంటే బాగా తక్కువ పెట్టి ఉన్నారు. నెక్స్ట్ అలాగే 3 రోజులు సెలవు, శని ఆదివారం ఎటుకూడి సెలవు, సోమవారం కూడా మన కృష్ణాష్టమి సందర్భంగా సెలవు సోమవారం కూడా ప్రకటించారు. ఆల్రెడీ నేను ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చరికి మార్కెట్ బాగా స్లోగా ఉందండి. అసలు అడిగేవాళ్ళు లేరు. కాయలు కానీ ఏదైనా సేల్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి బండికి తగ్గుతాయి కదా, ఒక 40-50 బస్తాలు 100 బస్తాల వరకు తగ్గుతాయి. అట్లాంటి వాళ్ళు వస్తున్నారు, కొంతమంది ఖరీదులు చేస్తున్నారు. కొన్ని రకాలైతే జరిగినాయి బేరాలు, కొన్ని రకాలు అసలు జరగలేదు. అసలు అడిగేవాళ్ళు లేరండి. అసలు కుబేర అంటే యాడ్లో అసలు అడిగేవాళ్ళు లేరు. కుబేరా బెస్ట్ అంటే ఒక్క తేజాకే డిమాండ్ ఉంది. తేజ ఒకటి ఇక్కడ నడుస్తుంది, ఇంకేమి నడవట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే తేజ ఒకటి కూడా బంగ్లాదేశ్ వాళ్ళు కొంతమంది మార్కెట్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు బంగ్లాదేశ్కి. వాళ్ళు ఉన్నారు కాబట్టి తేజ 19,000 దాకా నడుస్తుంది. లేకపోతే అది కూడా నడవదు. ఆర్మూరు తేజ కూడా బంగ్లాదేశ్, చైనా వాళ్ళు అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు కాదంట. అది కూడా చెప్తున్నారు. ఇంకా మార్కెట్ వచ్చేదంటే కష్టం అంటున్నారు. ఇంతే, ఇంకా అన్ని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ విధంగా నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మనం మిర్చి యార్డ్ నుంచి ఎక్కువగా ఈ కర్నూలు డీడీ అంటేనే మార్కెట్ అసలు అంత ముందు ఎంత డిమాండ్ ఉండేదో అంత తగ్గిపోయిందండి. కర్నూలు డీడీ అసలు అడిగేవాళ్ళు నెంబర్ 5 అసలు కనబడట్లేదు మన మిర్చి యార్డ్లో. నెంబర్ 5 ఎక్కడ చూసినా డీలక్స్ అయితే లేవు. బెస్ట్లు మీడియాలు ఎట్లా కనబడుతున్నాయి. 100, 110, 120 రూపాయల లోపు మార్కెట్ నడుస్తుంది నెంబర్ 5 పాత కూడా ఉన్నాయి. నెంబర్ 5 పాత వచ్చేసరికి కూడా ఎక్కువగా 90, 100, 70 రూపాయలు, 80 రూపాయల నుంచి కూడా మార్కెట్ ఉంది. 100 రూపాయలు లోపు పడుతున్నారు. కాయలు బట్టి 80 రూపాయల నుంచి మార్కెట్ నడుస్తుంది పాతవి. కొత్తవి అయితే 100 రూపాయల నుంచి మార్కెట్ నడుస్తుంది. 120 లోపు జరుగుతుంది ఎక్కువ. నెక్స్ట్ అలాగే 341 ఇస్తానికి వచ్చారు. 341 కూడా పాతవి 90 రూపాయలు, 100, 110 జరుగుతుంది. కొత్తవి అయితే మాత్రం 110, 120, 130 దాకా వేస్తున్నారు. డీలక్స్ అయితేనే నా ఒరిజినల్ క్వాలిటీ అయితే మార్కెట్ యాడ్లో కనబడలేదు. ఎక్కువ బిఎఫ్లు కనబడుతున్నాయి. పాతవి 2-3 సంవత్సరాల కిందటే ఎక్కువ యాడ్లో ఉన్నాయి అన్నమాట. మార్కెట్ పెద్దగా అందుకే డిమాండ్ ఏం చూపిట్లా. ఇంకెట్లా పెరిగిద్ది రేట్ అంటే మీరు పెట్టి పాతవి పెడితే కొత్త వాటికి ఎట్లా వచ్చింది. కొత్తవి పెడితే అర్థమవుతుంది కూడా. కొంతమంది కొత్తవి పెట్టకుండా మా అమ్ముడు బాట్ల రేట్ అట్లా పెట్టాలి, మనం ట్రై చేయాలి. ఎంత అడుగుతున్నారో చూస్తే మనకి అర్థమైంది. కాకపోతే డీలక్స్ అనే దానికి మంచి టాప్ రేట్ ఉంది. మీడియం బెస్ట్లకి అయితే మార్కెట్ లేదు. అవి కూడా మీడియం బెస్ట్లు బిఎఫ్లు అయ్యేసరికి ఇంకా అదే అడిగేది, ఇంకా రేట్ తక్కువ కొడుతున్నారు అనమాట. బిఎఫ్ కాయలు పెట్టి కొత్తగా ఈ సంవత్సరాన్ని అంటే వాళ్ళకి అర్థమైందిగా కాయ క్వాలిటీని బట్టి. ఆ రకంగా కూడా కొన్ని చోట్ల జరుగుతుంది. అందరిని అనలేదు నేనైతే, అందరిని అనలా. కొన్ని దగ్గరలో ఆ రకంగా కూడా జరుగుతుంది. ఎక్కువగా నెక్స్టానికి వచ్చరికి ఈ కర్నూలు డీడీ అయితే మాత్రం అసలు అడిగేవాళ్ళు లేరు. పెద్ద డిమాండ్ లేదు. 11,000, 12,000, 13,000 లోపు నడుస్తుంది. ఈ కుబేరా కూడా 11, 12,000 లోపే మార్కెట్ అడుగుతున్నారు. బెస్ట్ కాయ కూడా మంచి కాయ కూడా 11, 12,000 లోపు అడుగుతున్నారండి. ఈ 108 సువర్ణ బేడకు వచ్చేసరికి కూడా ఇవి కూడా 11,000, 12,000 మధ్యలో మార్కెట్ నడుస్తుంది. అంతకు మించి మార్కెట్ నడవట్లేదు. ఈ 5531 సింగన్ బేడగా 355 బేడకి కూడా ఇవి కూడా బిఎఫ్లు ఎక్కువ ఉంటున్నాయి. అవి కూడా 90, 100, 110 రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది. కొత్తవి అయితే మాత్రం అంతగా డిమాండ్ లేదు. కొత్తవి అయితే 115, 118, 120 దాకా మార్కెట్ వేస్తున్నారు. బెస్ట్లు డీలక్స్ అయితే కనబడలేదు. అవి కూడాను బాగుంటే 120, అంతకుమించి మార్కెట్ అట్లా కూడా లేదండి. ఆ 2 రకాల కొద్ది డిఫరెన్స్లోనే ఉంటాయి కాబట్టి పార్టీ కూడా కొంతమందికి అర్థం కాక ఒక రేంజ్లోనే మార్కెట్ అడుగుతున్నారు కొంతమంది అయితే ఆ విధంగా మార్కెట్లో. నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు వచ్చారు. ఆరుమూరు కూడాను 110, 115, 120 ఈ మధ్యలో ఎక్కువ జరుగుతుందండి. బిఎఫ్ అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. కొత్తవి అయితే 115, 120 దాకా మార్కెట్ ఉంది. ఇంకా బాగుంటే 110కి 130 వేస్తున్నారు. అంతకుమించి అది కూడా పెద్దగా లేదు మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అదేవిధంగా రోమియో 26 ఇవన్నీ వచ్చేసరికి 26లో అయితే మాత్రం ఎక్కువగా 14, 15 నుంచి 16 దాకా మార్కెట్ వేస్తున్నారు. 16,000 కూడా జరుగుతుంది. 16, 16.5 కూడా అంటున్నారండి. 16.5 కూడా జరిగిందంట, విన్నాను. సన్నగా ఉందంట తేజ. సన్నగా ఉంటే సార్క్ తేజ 16.5 కూడా జరుగుతుంది. 16.5, 16,800, 17,000 దాకా వేస్తున్నారు సన్నగా ఉంటే మాత్రం. సార్కు జీనీ 26 వచ్చేసరికి కూడా 13, 14, 15 దాకా మార్కెట్ వేస్తున్నారు. ఈ రోమియో 26 కూడా 15, 16 దాకా మార్కెట్ నడుస్తుందండి. ఇలా డైలీ ఏమైనా రిఫరెన్స్ ఉంటే కొద్దిగా క్షమించండి. కొద్దిగా ఒంట్లో బాగాలేక 2 రోజులు బట్టి కొద్దిగా ఇబ్బంది అయ్యి కొన్ని వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. నా ఒంట్లో ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు, ఏమనుకోవద్దు అంతేని. నెక్స్ట్ అదేవిధంగా సంగం మిర్చి కూడా పెద్దగా డిమాండ్. సంగం మిర్చి కూడా వీడియోస్ పెడుతున్నాను, మీరు చూస్తున్నారు కదా. సంగం మిర్చికి పెద్దగా డిమాండ్ రావట్లేదు. అది కూడా 100, 110, 120 మధ్యలో వేస్తారు. ఇంకా బాగుంటే 130 దాకా వేస్తారు సంగం మిర్చి.
నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ 5 వచ్చేసరికి నాందేడ్ నెంబర్ 5 కూడా మార్కెట్ పెద్దగా డిమాండ్ లేదు. అందులో కూడా 120, 130 లోపు మార్కెట్ ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే యెల్లో మిర్చి కూడా 15, 16, 17 150 160, 170 ఈ మధ్యలో ఏస్తున్నారు ఎక్కువగా. అంతకు మించి అది కూడా పెద్దగా చూపియలేదు. నెక్స్ట్ అలాగే 2043 ఈ 2043 వచ్చేసరికి కూడాను పెద్దగా డిమాండ్ లేదు. 2043 ఎక్కువగా 110 అదే రూ. 110 నుంచి 120, 130 ఎక్కువ జరుగుతుంది. ఇంకెంతో బాగుంటే 140 ఏస్తున్నారు. బాగా డీలక్స్ అయితేనే 140 అది కూడా లేదు. కాకపోతే అంటున్నారు 140 ఏస్తున్నాం అంటున్నారండి. అంతకు మించి అది కూడా లేదు. నెక్స్ట్ అదే విధంగా ఈ సూపర్ 10 కూడా మన మార్కెట్ యార్డ్‌లో పెద్దగా డీలక్స్‌లు కనబడలే. బెస్ట్‌లు, మీడియాలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా. ఇవి కూడా 120, 130, 120, 30 ఇంకా బాగుంటే 140 దాకా ఏస్తున్నారండి. నెక్స్ట్ అంతకు మించి అయితే అది కూడా లేదు సూపర్ 10. నెక్స్ట్ అలాగే 34 విషయానికి వచ్చేసరికి కూడా ఎక్కువ 110, 115, 120 మధ్యలో ఎక్కువ ఏస్తున్నారు. ఇంకా బాగుంటే 130 దాకా ఏస్తున్నారు. అంతకు మించి 34 కూడా మంచి సూపర్ డీలక్స్‌లో బెస్ట్‌లు అయితే ఎక్కడ మార్కెట్ యార్డ్‌లో కనబడలేదండి. ఈ విధంగా మన మార్కెట్ యార్డ్. నెక్స్ట్ అదే విధంగా క్లాసిక్ రకాలు వచ్చేసరికి కూడా క్లాసిక్ రకాలు 100, 110 ఎక్కువ ఇవి కూడా కనబడుతున్నాయి. 120 లోపే మార్కెట్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే బంగారం మంచి సైజ్ అయిన కాయ అయితే మాత్రం ఎంతో బాగుంటే 120, 130 ఏస్తున్నారు. లేదంటే 100, 110 రూపాయల మార్కెట్ జరుగుతుందండి. బంగారం బిఎఫ్‌లో అయితే 90, 100 కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లోనైతే అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే తేజ తాలు 9,000, 9,500 ఎక్కువ జరిగింది. ఇంకెంతో డీలక్స్ తాలు అయితే 10,000 ఏసారండి. ఆర్మూర్ తాలు, సార్క్ తాలు ఇవన్నీ 7,500, 8,000 జరిగింది మార్కెట్ అయితే. 8,000. నెక్స్ట్ అలాగే 34 తాలు, తీపురం తాలు 5,500, 6,000, 5,000 చేసి 5,000 నుంచి 6,000 మధ్యలో ఎక్కువ జరుగుతుందండి. ఈరోజు మార్కెట్ అయితే. సీడ్ రకాల తాలు 4,000 కూడా జరిగింది. చూసా 4,000, 4,500, 5,000, 6,000 దాకా ఏసారు కలర్ బాగుంటాయి. ఈ రకంగా తాలు విషయంలో ఎరుపు అయితే తేజ వచ్చేసరికి అయితే మాత్రం టాప్ అయితే నేను 180 చూసానండి. ఇంకొక ఆయన అడిగితే 190 కూడా ఏసామమ్మ అంటున్నాను. 190 దాకా వేసామన్నారండి. అది ఎంతవరకు మరి నేనైతే చూడలా. ఇంకొక ఆయన నిన్న కామెంట్ కూడా చేశాడు. అన్న రూ. 192 కూడా జరిగిందన్న అని అన్నాడు నిన్నైతే. జరిగిందంటే మంచిదే. నాకు ఎవరో ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు బాగానే సపోర్ట్‌గా. నేను తిరిగిన ఏరియాలల్లా మరి అడుగుతుంది. నేను తిరిగేది కాకుండా పార్టీని కూడా అడుగుతున్నాను. ఇవాళ కూడా పార్టీని అడిగితే 190 ఏసామన్నాం అన్నారు. మరి ఎంతవరకు నిజమో గాని. చూపియలే పేపర్ అయితే. 185 దాకా నేనైతే చూసా. ఎక్కువగా 175 నుంచి రూ. 185 మంచి మార్కెట్ తేజ ఒకటే పరుగులు తీస్తుంది. ఇంకా మీడియాలు ఇలాంటివి ఏమైనా ఉంటే 12, 13,000 నుంచి మార్కెట్ జరుగుతుందండి. కలగలుపుల తాళ్ళు లాంటివి అయితే మాత్రం 11,000, 12,000 లోపు మార్కెట్ ఏస్తున్నారు. ఇలాగ తేజ ఒక్కదానికి డిమాండ్ కనబడుతుంది. వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ.